ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. ఈరోజు మే 12, 2020 మంగళవారం ఉదయం కాలం సూర్యుడికి ఎదురుగుండా కూర్చొని ప్రాతకాలంలో మీతో మాట్లాడుతున్నాను. మీరు కూడా సూర్యోదయంలో కాసేపు ఇలా కూర్చోనో నుంచోనో నడుస్తూనో సూర్యకిరణాలను ఆస్వాదిస్తూ సేవిస్తూ ఉంటారని ఆశిస్తున్నా. ఇప్పుడు మనము లోకాలు అన్నవి సత్యనరహరి గారి వివరణ విందాము, విని దాన్ని విశ్లేషణ చేద్దాము. ఫస్ట్ ఆయన ఏమంటున్నారో విందాం. ఇప్పుడు సత్యనారాయణ గారు ఆ కంటిన్యూషన్ ఆఫ్ బిగ్ బ్యాంగ్తో పాటు ఈ విషయం చెప్పారు. విశ్వం వివిధ లోకాల ప్రకృతుల సృష్టి. అసలు లోకాలు ఎలా సృష్టించబడ్డాయి, పార్ట్ 1 అంటున్నారు దీన్ని. భూమి అంటే ఏమిటి? భూమి అనేది త్రిగుణాత్మకమైన మరియు త్రిమితీయమైన, అంటే 3 డైమెన్షనల్ అండ్ 3 ప్రాపర్టీస్ ఉన్న దాంతో ఆయన ఒక ప్రయోగశాల మరియు యోగశాల. ఆయన చూసారా, ప్రయోగశాల చెప్పి యోగశాలను వదిలిపెట్టకుండా చెప్పారు. అదనమాట విషయం. ఇందులో పరస్పర విరుద్ధ భావజాలం ఉన్న విశ్వాత్మలు ఆది నుంచి కర్మ మరియు జ్ఞానయోగాలు అనే ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది ఆయన ఉద్దేశంలో. మొట్టమొదట ఆయన భూలోకం గురించి చెప్తూ భూమి అన్నది త్రిగుణాత్మకము మరియు 3 డైమెన్షనరీ అని చెప్పారు. పైగా అది ఒక ప్రయోగశాల, అది ఒక యోగ ప్రయోగశాల అని కూడా చెప్పారు. అసలు ఈ యోగ ప్రయోగశాల ఏమిటి, ఎందుకు అలా చెప్పారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పైగా 3 డైమెన్షనల్ అని ఎందుకు చెప్పారు? ఎందుకనంటే మిగతా లోకాల్లో వేరే డైమెన్షన్స్ ఉన్నాయేమో లేకపోతే ఆయన ఎందుకు చెప్తారు, 3 డైమెన్షన్ ఎందుకు చెప్తారు? కాబట్టి ఆయన విశ్లేషణలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేరే లోకాలు ఏమిటివి, వాటి పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు సృష్టించబడ్డాయి, ఇది మనం కొద్దిగా వివరణాత్మకంగా తెలుసుకున్నాం. ఇప్పుడు సృష్టి ఆదిలో జీవాత్మలు అన్నీ స్వయంగా పరమాత్ముడితో సమానంగా నిర్గుణాలే. ఆదిలో ఉన్న జీవాత్మలకి పరమాత్మలకి అభేదం. ఆయన ఏమంటారంటే, సృష్టికి పూర్వం చెప్పుకున్నాం కదా మన ఆయన ఏమన్నారంటే, చిత్తు, మానసిక శక్తి, ప్రాణశక్తి, భావజాలము, భావశక్తి ఇవన్నీ ఉన్నాయని చెప్పారు. సో ఆయన దృష్టిలో ఏంటంటే, సృష్టి ఆదిలో అంటే సృష్టించక ముందు బ్రహ్మకి అసలు ఆయనకి ఇంపార్టెన్సే లేదన్నట్టుగా చెప్పుకొచ్చారు కదా. అదే విషయాన్ని చెప్పుకుంటూ సృష్టి ఆదిలో జీవాత్మలు అన్నీ స్వయంగా పరమాత్ముడితో సమానంగా నిర్గుణాలే, అంటే గుణాలు లేకుండా ఉన్నాయి. గుణాలు లేకుండా ఉండటం ఏంటి చూద్దాం. ఆదిలో ఉన్న జీవాత్మలకి పరమాత్మలకి అభేదం. పరమాత్మ ఎలా ఉన్నాడో అలా ఆదిలో జీవాత్మలు కూడా అలానే ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. జీవాత్మ పరమాత్మల పోలిక. అనంతంగా విస్తరించి ఉన్న సముద్రంలో జెల్లీ ఫిష్ దాని గుండ్రని రెక్కలతో ఈదుతూ పోతుందో, అదేవిధంగా పరమాత్మ అనే కాల సముద్రంలో కర్మ వలన ఏర్పడే సంకల్ప వికల్పాల అనే రెక్కల ద్వారా ఈదుతూ పోతాడు. ఎవరు? జీవుడు. సో ఆయన లెక్క ప్రకారం ఏంటంటే, పరమాత్మ అనే సముద్రంలో జీవుడు జెల్లీ ఫిష్ లాగా ఈదుకుంటూ పోతాడట. ఏంటి? సంకల్ప వికల్పాలు అనే రెక్కల ద్వారా. సో ఇప్పుడు మీరు విన్నదానిలో ఆయన ఏమంటారంటే, పరమాత్ముడికి జీవాత్మకి అభేదం సృష్టికి పూర్వం, సృష్టి తర్వాతే భేదం వచ్చిందంటాడు. అని పరమాత్మ అనే కాలంలో జీవాత్మ తన కర్మ అనే రెక్కలతో ఈదుకుంటూ పోతున్నాడు అని చెప్తున్నాడు అనమాట ఆయన. సో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇందులో జీవాత్మ పరమాత్మ అనే కాలంలో ఈదుకుంటూ పోతున్నాడు. అసలు ఆ కాలం అనే సముద్రం లేకపోతే మనకి ఈదవలసిన అవసరం లేదు. అప్పుడు జీవాత్మ పరమాత్మతో సమానము అని చెప్తున్నారు ఆయన. కాబట్టి ఇందులో మనము ఒక గొప్ప రహస్యం ఇమిడి ఉంది. అదేంటంటే, సృష్టికి పూర్వము మనస్సు, చేతనము ఇటువంటి శక్తులు ఉన్నాయన్నారు కదా. మానవుడి యొక్క, అంటే మానవుడు అని చెప్పడం కాకుండా జీవాత్మ అని చెప్పడం బెటరు. జీవాత్మ యొక్క శక్తి పరమాత్మతో సమానము అన్నారు. ఇది నిజమా అబద్ధమా? ఇందులో నేను కాస్త విభేదిస్తాను. ఆయనకి పరమాత్మతో సమానమైన శక్తి ఉండదు, పరమాత్మతో సమానమైన స్థితి కూడా ఉండదు. పరమాత్ముడు మోక్ష స్థితిలో ఉంటాడు. జీవాత్మలు అన్నీ మోక్ష స్థితిలో ఉండవు. కొన్ని మోక్షం పొందినవే మోక్షంలో ఉంటాయి. మిగతావన్నీ అతి తుచ్చమైన అంధకారమైన తమస్సులో పడి ఉంటాయి.
అంటే ఎలా అయితే మనం గాఢ నిద్రలో ఉంటామో, ఏమాత్రం జ్ఞానం లేకుండా అచేతనంగా పడి ఉంటామో అలా పడి ఉంటాం అన్నమాట. ఎప్పటిదాకా బ్రహ్మరాత్రి అయ్యేదాకా అలా పడి ఉంటాం. అందుకనే బ్రహ్మ పగల్లో మనకి పరమాత్ముడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మనం మోక్షం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇక రెండోది ఆయన చెప్పింది ఏంటంటే పరమాత్మ అనే కాలం కాలం అనే సముద్రంలో మనం ఈదుకుంటూ పోతాం. అది కరెక్ట్ అండి. పరమాత్మ అనే కాలంలో మనమందరము ఈదుకుంటూ వెళ్తున్నాం అన్నది వాస్తవం. సో భూమి మీద మన కర్మలు చేసుకుంటూ పరమాత్మ అనే కాలంలో మనము ఈదుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట. అది కరెక్టు. అలా చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఆ కర్మల్ని మనము సరి చేసుకుంటూ మోక్షం వైపు వెళ్ళాలి అన్నది ఉద్దేశం అన్నమాట. మరి సృష్టికి పూర్వం మన స్థితి ఏంటి? జీవాత్మల స్థితి ఏంటంటే ఒకవేళ మోక్షంలో లేకుండా ఉండుంటే మనము తుచ్చమైన అంధకారంలో పడి ఉండేవాళ్ళం. అది మటుకు వాస్తవం. సో అలా పడి ఉండటం మూలంగా వచ్చే లాభం ఏం లేదు. ఎందుకంటే అది తుచ్చమైన స్థితి. ఆ స్థితిలో మనకి ఏమాత్రం జ్ఞానం ఉండదన్నమాట. అటువంటి స్థితి కంటే మోక్షంలో జ్ఞాన ఆనందాన్ని అనుభవించడం అన్నది చాలా మంచి విషయం అది. అందుకని అయితే ఆయన అభేదం అన్న దానిలో ఒకటైతే నిజం ఉంది. ఎలా అంటే ఆ రాత్రి ఏదైతే బ్రహ్మరాత్రి ఉంటుందో ఆ బ్రహ్మరాత్రిలో బ్రహ్మ కూడా ఏం చేయకుండా ఉంటాడు కదా, కానీ ఆయన మోక్షంలో ఉంటాడు. మనము మోక్షంలో ఉంటే ఆయనతో అభేదంగా ఉంటాం. అందుకే అప్పుడు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఏమని అంటామంటే అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మమునైతిని అని. ఎప్పుడవుతాము? మోక్షంలో ఉన్నప్పుడు అనమాట. సో అహం బ్రహ్మాస్మి అన్నది అక్కడ పనికి వస్తుంది. అంతేకాని మనము అందరు జీవులు అలా ఉంటారని సరికాదు. బహుశా సత్యనారాయణ గారు కూడా ఏ జీవుల గురించి మాట్లాడుతున్నారంటే మోక్ష జీవుల గురించి మాట్లాడుతూ ఉండొచ్చు. అందులో మనకి అభేదం. కానీ సృష్టి రచన సృష్టి చేసే శక్తి జీవులకు ఉండదు, ఓన్లీ పరమాత్ముడికి ఉంటుందన్నమాట. సో అందుకని అక్కడతో మనము అలా అనుకొని ముందుకు వెళ్ళాలి. సరే, ఇంకా నెక్స్ట్ మిగతా లోకాల గురించి ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. సరే, ఈ 7 లోకాలు అంటే ఏమిటి? ఏ 7 లోకాలు? భూర్భువః స్వః మహః జనః తపః సత్యం. ఈ 7 లోకాలు. ఈ 7 లోకాలు కాన్సెంట్రిక్ స్ఫియర్స్ వలె ఉంటాయి. అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదొక స్ఫియరు, దాని చుట్టూ ఇంకోటి ఇలాంటివన్నీ అనమాట. సో ఒక్కొక్క గోళము ఒక్కొక్క పౌనఃపున్యంతో కంపిస్తూ ఉంటాయి. అంటే అవి ఎప్పుడూ కంపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క పౌనఃపున్యం ఒక్కొక్క ఫ్రీక్వెన్సీతో అవి కంపిస్తూ ఉంటాయట. ఒక్కో విశ్వంలో కోటానుకోట్ల నక్షత్ర మండలాలు ఉంటాయి. మన సూర్యుడిలాగా సప్తమాతలమైన సత్యలోకం నుంచి 6 లోకాలు యువతల భౌతిక విశ్వం కలదు. అంటే ఆయన ఉద్దేశం సెంటర్లో సత్యలోకం ఉంది, 6 లోకాలు 6 తలాల తర్వాత ఉండేది మన భూలోకం అన్నమాట. మన భౌతిక విశ్వానికి సమాంతరంగా భువర్లోకం అన్న పౌనఃపున్యం బ్యాండ్ ఉంటుంది. అందులో మళ్ళీ నక్షత్రాలు వాటి గ్రహాలు ఉంటాయి. మనలో ఉండే పుణ్యశక్తిని బట్టే మనం ఏ బ్యాండ్లో జన్మించాలి అని ఉంటుంది. ఆయన ఉద్దేశం ప్రకారం మనం ఏం పుణ్యం చేసాం అన్న దాన్ని బట్టే మనము ఏ పర్టికులర్ లోకంలో జన్మిస్తాము అని ఉంటుందని అంటారు ఆయన. వివిధ లోకాలు తలాలు ఎలా ఆదిమ దేవతలు ఋషులు ఎలా ఏర్పాటు చేశారు? సృష్టి ఆదిలో జీవాత్మలకి పరమాత్మలకి అభేదం అని చెప్పుకున్నాం కదా. ఆ అభేద శక్తితో ఆత్మలు వాటికి ఇష్టం వచ్చిన లోకాలు ప్రకృతులు తమ ఆనందం కోసం సృజించుకున్నాయి. ఆ లోకాల్లో ప్రకృతిలో మరియు ప్రకృతితో తాదాప్యం చెంది మమైక్యం అయ్యి ప్రకృతిలో సమైక్యం అయ్యి ప్రయాణం చేయడం మొదలుపెట్టాయి. అంటే ఏ జీవాత్మకి ఏ పుణ్యం ఉందో, ఎటువంటి శక్తి ఉందో అటువంటి లోకాల్లో వాళ్ళు జన్మలు తీసుకున్నారు అంటారు ఆయన. ఆ ఆత్మలే పరమాత్ముడు ప్రసాదించిన సంకల్పం అనే ఇంధనం ద్వారా భూమి లాంటి గోళాలు సృజించి వాటిపై ప్రకృతిని సృజించి అలలలో ఓలలాడాయి. ఆయన ఏమంటారంటే ఆత్మలు అవే సృష్టి చేసుకున్నాయి ఈ గోళాలన్నిటినీ అని అంటారు ఆయన. అంటే పరమాత్ముడు ప్రసాదించిన సంకల్పం అనే ఇంధనం ద్వారా భూమి లాంటి గోళాలు సృజించి వాటిపై ప్రకృతిని సృజించి ఆ ప్రకృతి లోపల ఓలలాడాయి అని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పినట్టు 7 లోకాలు ఏర్పడ్డాయి. సత్యలోకం బ్రహ్మలోకం సెంటర్లో ఉంటుంది, దాని చుట్టూ ఒక్కొక్క లోకం ఏర్పడింది. మంది భూమి. సో భూలోకము, భూర్లోకము, స్వర్లోకము,
ఆ, మహర్లోకము, జనర్లోకము, తపోలోకము, సత్యలోకము, ఇలా మనం సెంటర్ దాకా వెళ్తాం అనమాట. అయితే ఇవన్నీ కూడా ఋషులు వాళ్ళ శక్తితో, ఏది సంకల్ప శక్తి పరమాత్మనిచ్చిన దాంతో ఏర్పడ్డాయి. అలా ఒక్కొక్కటి ఏర్పడుకుంటూ వచ్చినాయి. ఎవరెవరు ఏ ఏ పుణ్యం చేశారు, ఏ ఏ సంకల్పాలు చేశారో దాంతో ఏర్పడ్డాయి అని చెప్తున్నారు అనమాట. ఇది నిజమా? వేదం దీన్ని సమర్థిస్తుందా? సమర్థిస్తుందండి. వేదం ఖచ్చితంగా సమర్థిస్తుంది. దాని గురించి ఒక మంత్రం కూడా చెప్తా చూడండి. ఇప్పుడు మనము ఋగ్వేదము 7వ మండలము 41వ సూక్తంలో మొదటి మంత్రం గురించి మాట్లాడితే ఎక్స్ప్లెనేషన్లో ఉన్నాం. ఇంకా మనము పూష కంప్లీట్ చేసాము, బ్రహ్మణస్పతి కంప్లీట్ చేయలేదు. చేస్తాను నేను. బ్రహ్మణస్పతి, సోముడు, రుద్రుడు ఇవి కూడా కంప్లీట్ చేస్తే ఆ మంత్రం కంప్లీట్ అవుతుంది. ఇందులో ఇప్పుడు దీనిలోనే 2వ మంత్రం కూడా చెప్పుకున్నాం. ఏ విషయం వచ్చినప్పుడు అసలు భగ శబ్దానికి అర్థం ఏంటి అని చెప్పినప్పుడు ఆ 2వ మంత్రం చెప్పుకున్నాం. ఇప్పుడు దానిలో 3వ మంత్రం చెప్పుకున్నాం. సత్యనారాయణ గారు చెప్పిన విషయాన్ని మనం ధృవీకరించడం కోసం, ఏది సంకల్ప బుద్ధి ఉన్న వాళ్ళు ఆ లోకాలను సృజించుకుంటారు అని. ఇది చూడండి. ఓం భగ ప్రణేతర భగ సచ్చరాదో భగే మాం ధియముదవాదదన్నః భగ ప్రణోజనయ గోవిరస్వైర్ భగ ప్రణృవిరువంతః శ్యామ. ఈ మంత్రంలో మనం పరమాత్మని ఏం కోరుతున్నామంటే, హే పరమాత్మ, మమ్మల్ని జన్మింప చేసేటప్పుడు గోవులు, అశ్వాలు ఉండే సంపదతో మమ్మల్ని సృష్టించు అని చెప్పి కోరుకుంటున్నాం అన్నమాట. అంటే భగవంతుడు ఈ మంత్రంలో ఏం చెప్తున్నాడంటే, మీరు ఏం కోరుకుంటారో అది అవుతారు, అవి మీరు పొందుతారు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ విధమైన కర్మలు మనం చేయాలి. సో ఆ కర్మలు చేస్తే అలా పొందుతాం. ఇప్పుడు భూలోకంలో పుట్టడానికి, మంచి సంపదతో పుట్టడానికి ఈ మంత్రాన్ని మనం చెప్తున్నాం అన్నమాట. సో అది కోరుకుంటున్నామంటే ఇప్పుడు నాకు ఆ సంపద ఉందా లేదా అని మనం ప్రతి ఒక్కళ్ళం వెరిఫై చేసుకోవాలి. సంపద లేదు, మరి ఈ మంత్రం ఎక్కడ పనికి వస్తుంది? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఈ ఈ మంత్రం పనికి రావాలి అంటే ఈ మంత్రము యొక్క ఉద్దేశం ఏంటి, పరమాత్ముడు ఎందుకు ఇచ్చాడు వేదంలో అన్నది మనం తెలుసుకోవాలి. పరమాత్ముడు వేదంలో ఇచ్చింది ఎందుకంటే, మనలాగా మనం తపస్సు చేసి ఈ మంత్రాన్ని అదే పదే పదే జపిస్తూ తపస్సు చేస్తే అప్పుడు మనం ఎప్పుడైతే జన్మ తీసుకుంటామో అలా ఆ సంపదతో పుడతాము. సో గో సంపద, అశ్వ సంపద భూలోకంలో పాసిబుల్ ఉందనుకోండి అక్కడ, వేరే లోకంలో పాసిబుల్ అనుకోండి అక్కడ. సో సత్యనారాయణ గారు చెప్పింది ఋషులు సృజించుకుంటూ వచ్చారు అంటే నిజమే, మన సంకల్పమే మనని సృజింప చేస్తుంది అవన్నీ. సో ఇందులో వాస్తవం, సృష్టి ఆదిలో మానవులు పుట్టేటప్పుడు ఆ మానవులందరూ ఋషులే. వాళ్ళు సంకల్ప సిద్ధితో పుడతారు, వాళ్ళు సంకల్పం చేసినట్టుగా వాళ్ళు పుడతారు. పుట్టిన తర్వాత మిగతా మానవులు పుట్టడం మొదలు పెడతారు వారి వారి కర్మలకు అనుగుణంగా. సో ఈ సంకల్పం అనేది లేకుండా మానవుడికి పుట్టడం జరగదు. సో అందుకని మనము ఏవే సంకల్పాలు చేస్తామో ఆ సంకల్పాలతో పుడతాం. సో మోక్షం కూడా ఉంది కదండి అంటే, అవును మోక్షం ఉంది. కానీ మోక్షానికి ముందర చాలా సంకల్పాలు మనం చేసి ఉంటాం. మోక్షం కోసం ప్రయత్నం చేసే క్రమంలో అంతకుముందే చాలా మనం చేసి ఉంటాం. సో ఆ కర్మలకు అనుగుణంగా మనము భువర్లోకమా, సువర్లోకమా, మహర్లోకమా, లేకపోతే జనోలోకమా, లేదా తపోలోకమా, లేదా సత్యలోకమా, ఈ లోకాల్లో మనం జన్మిస్తాం. మరి ఆ లోకాలు ఏంటి, ఎలా ఉంటాయి, మనం ఎలా చేస్తాము అన్నది మరి సత్యనారాయణ గారు ఇక్కడ ఏం చెప్పలేదు. కాబట్టి నేను చెప్పేది ఉంటే నేను విడిగా మళ్ళీ చెప్తాను. అది చెప్తానని ప్రమాణం కూడా చేశా కాబట్టి ఖచ్చితంగా చెప్తాను. కానీ ఇప్పటికైతే సత్యనారాయణ గారి ఈ 2వ వీడియోల సారాంశాన్ని మనం గ్రహించుకున్నాము. ఇది సప్తలోకాల వివరణ. ఇది ఋషులు వాళ్ళు క్రియేట్ చేసినవి. పరమాత్ముడు శక్తి ఇచ్చాడు వాళ్ళకి, వాళ్ళ సంకల్పం ద్వారా వాళ్ళు క్రియేట్ చేసుకున్నవి. కాబట్టి ఈ భూలోకం కూడా క్రియేట్ చేసిన ఎవరో ఒకళ్ళు ఆదిలో ఉండుంటారు. అది విషయం మనం తెలుసుకోవాలి. ఇలా ప్రతి లోకానికి సంకల్పం చేసిన ఋషులు సృష్టించిందే. వాళ్ళెవరు ఏమిటనేది వేదం చదివితేనే అర్థమవుతుంది. అది నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఓ